RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. మహిళలు విద్యా ఉద్యోగం వ్యాపార రాజకీయ రంగాల్లో రాణించాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న మహిళా పారిశుధ్య కార్మికులను, గిరిజన మహిళలను నారాయణపేటలో శాలువాలతో ఘనంగా సత్కరించి చీరలను అందజేశారు. కార్యక్రమంలో రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, బాలాజీ, మధుసూదన్ రెడ్డి, హనుమంత్, మనే గోపాల్, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రుద్రారెడ్డి, నరసింహులు, శివరాజ్, గోపాల్ గౌడ్, ఎం సంతోష్, వెంకట్రావు, వై సంతోష్, నరసింహులు, కృష్ణ, నగరి నాగురావు, మెంగ్జీ, నందకుమార్, వసుదే, అశోక్ కుమార్ అధిక సంఖ్యలో పారిశుధ్య కార్మికులు, మహిళలు పాల్గొన్నారు. ఇటు చూడం ఇటు చూడండి లేడీస్ హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు మన నారాయణపేట పట్టణంలో నుండి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి గారు మన ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా గిరిజనుల ఆడబిడ్డలకు మరియు మున్సిపాలిటీ సంఘం నుంచి తరఫున ఉన్న వాళ్ళకు, కార్మికులకు అందరికీ చీరలు, మహిళలకు అందరికీ చీరలు అందజేశారు. దానికి ప్రకారం అందరికీ నమస్కారము. మాకందరికీ లేడీస్లకు చీర ఇచ్చిండు రాజ్ కుమార్ రెడ్డి సార్. చాలా ఆనందంగా ఉంది. దేవుడు మహిళల దినోత్సవం రోజున సంగమంగా ఆడపిల్లలకు, గిరిజనులకు ఎంతో ఆనందంగా ఇచ్చిండు. మళ్ళీ దేవుడు మరి ఇస్తాడు. మున్సిపాలిటీ సంఘం నుంచి కూడా చీరలు అందజేశారు. అందజేశారు. చాలా ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్.